సార్ పొదుపు చేయడం ఇంపార్టెంటా? ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంటా? రెండూ ఇంపార్టెంటే. పొదుపు లేకపోతే పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తది? ఓకే. పొదుపు చేస్తేనే పెట్టుబడి వస్తది. ఓకే. పొదుపు, మదుపు 2 ఇంపార్టెంటే. ఓకే. అంటే కొంతమంది అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పు చేసి పెట్టుబడి మాత్రం ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. ఓకే. మీరు మీ సొంత డబ్బుతోనే పెట్టుబడి పెట్టండి. ఆ! ఆలస్యమైనా పర్వాలేదు. వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే. ఎంతైనా మీ డబ్బు 500 నుండి 1000 నుండి 10,000 నుండి పెట్టండి. ఓకే. ఇప్పుడు ఎంతోమంది మేము చూసాము. మిడిల్ క్లాస్ అంటే ఒకప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ అంటే టెలిఫోన్ ఉండేది కాదు. అవును. ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఇంతకుముందు ఇంట్లో ఏసీ ఉండేది కాదు. ఫ్యాన్లు మాత్రం ఉండేవి. ఇప్పుడు అన్ని ఇళ్లలో ఏసీలు అయ్యాయి. ఇంత వాషింగ్ మెషిన్ ఉండేది కాదు. ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళి మిడిల్ క్లాస్ లెవెల్ పెరిగిపోయింది. యెస్. యెస్. దాని ప్రకారము మన మిడిల్ క్లాస్ కాదు ఇప్పుడు. ఒకప్పుడు రిచ్ క్లాస్ ఇప్పుడు. ఓకే. ఓకే. రైట్. ఒక గత తరానికి రిచ్ క్లాస్ ఎలా ఉంది, ఇప్పుడు మిడిల్ క్లాస్ అలా ఉంది. అంటే మన ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి. మన ఖర్చు కూడా పెరుగుతాయి. కాబట్టి మన ఆదాయం కూడా పెరగాలి. అవును. ఆదాయం పెరగాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం అనుకుంటాం. యెస్. కాదు, పెట్టుబడి కూడా మార్గమే. ప్యాసివ్ ఇన్కమ్ అది. యెస్. కష్టపడి కూడా మనకు వచ్చే ఆదాయం పెట్టుబడి పెట్టకుండా వచ్చేది. ఓకే. అది డిపాజిట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఏదైనా పార్ట్నర్షిప్లో కావచ్చు, ఏదైనా షాప్ పెట్టించడం కావచ్చు, ఎవరితోనైనా కానీ వాళ్ళు లాభం తీసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు ఉన్న డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా మీకున్న తెలివితేటల్ని ప్రపంచానికి తెలపండి. దాన్ని మానిటైజ్ చేయండి. దాంట్లో కూడా రావచ్చు, ఇన్కమ్ రావచ్చు. ఓకే. ఏదో వస్తాయని కాదు, కానీ ఏది చేస్తే ఏమైనా రావచ్చు. కరెక్ట్. ప్రయత్నం చేయడం తప్పలేదు.